వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి మీరు చూస్తే ఇంత స్మార్ట్‌గా కనిపిస్తారు. అసలకి రాముడు మంచి బాలుడు అన్నట్లుగా అనంతబాబు మంచి బాలులాగా కనిపిస్తాడు. ఈ ప్రాంతంలో మీకు ఒక పేరుందనమాట. ఈ ఏజెన్సీ అంటే రంపచోడవరం ఏజెన్సీలో తెలుగు వీరప్ప అని అంటుంటారన్నమాట మిమ్మల్ని. అంటే అదేంటి అది నేను ఒప్పుకోనండి. అది ఆ! ఆ! అది అది ఎవరంటారంటే సత్యమంగళంకి అప్పట్లో డాను కాదండి. అది అని వీరప్పనైతే అనే మాటలు ఏంటంటే ఈ కాదండి, ఏజెన్సీ ప్రాంతానికి తెలుగు కాదు, వీరప్ప కాదు, అనంతబాబు అని. అది అన్ని మాటలు ఎవరంటారంటే అండి, ఆ! నాకు శత్రువులు అంటారు. ఆ! నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆ! నేను ప్రజల గురించి నిరంతరం ఫైట్ చేస్తుంటానండి. ఆ! ఎందుకంటే మీరు ఎక్కడైనా ఇప్పుడు నేను చాలా సత్యులు అని చెప్తా. హ్మ్. నా మాటలు నమ్మొద్దు మీరు. హ్మ్. నా వ్యతిరేకులను అడగండి, ఆ! నాకు అనుగుణం అడగొద్దు. హ్మ్. ఈ కామన్ మ్యాన్ మీకు వచ్చినప్పుడు ఏదైతే మీరు 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 కొన్ని ఆరోపణలు ఉన్నాయో, ఆ! ఒక కామన్ మ్యాన్ ఉంటాడు. కామన్ మ్యాన్ దగ్గరికి పోయి అనంతబాబు మీద ఇలాగ అనుకుంటున్నారు నిజం అని వాళ్ళని అడగండి. హ్మ్. అది కరెక్ట్ అంటే మీరు నా దగ్గరికి వచ్చి చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఓకే. అతను అడిగాను, ఇదిగో ఈ వీడియో చెప్తున్నాడు బాబు నువ్వు ఏంటండి. నా వ్యతిరేకులను కాదు, ఆ! నా ఫేవర్ ఉన్న కూడా అడగొద్దు. ఆ! కామన్ మ్యాన్ అడగండి, నేను ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది నాయకులు, ఇక్కడ వన్ టైం రాజకీయ నాయకులను ఎక్కువ ఇక్కడ ఏజెన్సీలో చూశాను నేను. ఓకే. వస్తారు, ఎమ్మెల్యే అవుతారు, ఎమ్మెల్యే అయినా చెప్పి చేస్తారు, ఎమ్మెల్యే అవ్వకపోతే మళ్ళీ వదిలేస్తారు. హ్మ్. మళ్ళీ పార్టీ పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోరు. ఆ! కానీ అనంతబాబు అనేవాడు హ్మ్. పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎప్పుడు కూడా ఏ పేదవాడికి ఏ ఆపద వచ్చినా నా దగ్గరికంటూ వస్తే అప్ టు ఎండ్ హ్మ్. ఏదో రకంగా హ్మ్. అధికారిని బతిమాలో, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా కన్విన్స్ చేసో, ఏదో రకంగా లేదా అధికారి అయితే ఇంకో ఎవరన్నా పని అయితే ఏదో పని పూర్తి చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తాం. హ్మ్. పవర్ ఉన్నా పవర్ లేకపోయినా. హ్మ్. 2001లోనే రాజకీయాల్లోకి వస్తే హ్మ్. ఇవాళ 20 నేను స్టార్టింగ్లోనే వచ్చా. నేను నా ఓటు హక్కు వచ్చిన వెంటనే రాజకీయాల్లోకి వచ్చా. హ్మ్. 25 ఇవాళ 2025. హ్మ్. నేనున్నది 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. హ్మ్. మీరన్నా ఇన్ని నిజమైతే, హ్మ్. వాస్తవం అయితే, హ్మ్. ఈ రోజు వరకు నాకు వాటి మీద ఎన్నో కేసులు ఉండాలి. అంటే మీ మీద అప్పట్లో రౌడీ రంగురాలు తరలిస్తున్నారని, అరకు ఎంపీ కొత్తపల్లి లే- గీతా పైన దాడికి యత్నించారనేసి కాదు. రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేశారు మీ పైన. రంగురాళ్ళు తరలిందని ఎప్పుడు కేసులు లేవు నా దగ్గర. ఆ! ఎప్పుడు లేవు, మీరు తప్పు చెప్తున్నారు. ఓకే. ఇక్కడున్న ప్రచారం అది. అలా కదా, ప్రచారం కదా సార్. కేసు ఉంటే అది ఉంటది కదా, ఎఫ్ఐఆర్ ఉంటది కదా. అదేం మళ్ళీ రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు మీ పైన? రౌడీ షీట్ కేసు చూడండి. అది నా మీద ఉన్న కేసులు ఏంటి అనుకున్నారు? ఆ! నేను నా 6 కేసులు ఉన్నాయి. ఆ! అవి ఏంటంటే, ఒకటి ఆ! రోడ్డు బాగాలేదని రోడ్డు బ్లాక్ చేశా. హ్మ్. రోడ్డు బ్లాక్ చేసి కేసు పెట్టారు. ఆ! రోడ్డు వేస్తలేదని ఆ! రోడ్డు మీద గోడ కట్టి ప్రజలందరూ కూర్చుని ధర్నా చేశా. ఆ! కేసు పెట్టారు, రోడ్ బ్లాక్ చేశాను. హ్మ్. అలాగే పెన్షన్ తీశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్లోకి వచ్చిన తర్వాత హ్మ్. చాలా మంది పెన్షన్ రాలే. ఆ! పెన్షన్ పోయిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గ్రామ సభలు పెట్టేవారు, హ్మ్. నియోజకవర్గ స్థాయిలో ఉన్నాయి. ఆ! ఆ మీటింగ్కి వెళ్ళి నేను ధర్నా చేశా. హ్మ్. ఆ మీటింగ్లోని ఆ! అందరినీ కూర్చుని ధర్నా చేశా. హ్మ్. అక్కడ పోలీసులు మాకు ధర్నా లేకమన్నా లేకలేదు, ధర్నా చేశాను. ఆ! అప్పుడు వాళ్ళు విధులకు ఆటంకం లేనట్టు వాళ్ళు పెట్టారు హ్మ్. అండి. ఒక హాస్పిటల్కి వెళ్ళా. హ్మ్. ఒక పేషెంట్కి దెబ్బ తగిలి వస్తే హ్మ్. అతనికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం మానేసి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఎమ్మెల్సీ వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందా అని అడుగుతున్నారు. హ్మ్. వెంటనే నా ఫోన్ చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళా. వెళ్ళి ఏమన్నానంటే, పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది, హ్మ్. మీ ప్రాసెస్ ఏదుంటే చేసుకోండి, ముందర ఫస్ట్ ఎయిడ్ చేయండి. హ్మ్. ఫస్ట్ ఎయిడ్ చేయకుండా మిగతాదంతా నువ్వు ఎమ్మెల్సీ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఈ లోపల బ్లడ్ పోతుంది, హ్మ్. చనిపోతే ఎవరు వస్తారా నేను అన్నా. హ్మ్. అక్కడ విధులుగా ఆటంకం అయినట్టు పెట్టారు. హ్మ్. ఒక స్కూల్కి వెళ్ళా, హ్మ్. నేను ఎంపీపీగా ఉండి. హ్మ్. స్కూల్కి వెళ్ళినప్పుడు హాస్టల్లో చూస్తే అక్కడ హ్మ్. అది ఫుడ్ సాంబార్ ఏదో బాగోలేదు. హ్మ్. ఎందుకు బాగోలేదని క్వశ్చన్ చేశా. హ్మ్. క్వశ్చన్ చేసి ఆ పిల్లలందరూ చెప్తే నేనే పీఓ కంప్లైంట్ చేశాను నేను, హ్మ్. బాగోలేదని. వాళ్ళు ఇంటర్నల్గా పెట్టి నా మీద మళ్ళీ అక్కడ వాళ్ళ విధులు ఆటంకం ఏంటని పెట్టారు. ఇలాగే అప్పుడు నేను ఎగెనిస్ట్ గవర్నమెంట్లో ఉన్నానండి. ఆ! ఫస్ట్ నేను జడ్పీ చేసిన టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాను. హ్మ్. అప్పుడు ఇలా పెట్టించేవారు. హ్మ్. అన్ని కేసులు అన్నీ ఎక్విటేలు అయిపోయినాయి కోర్టులో. ఓకే. కోర్టులో ఎక్విటేలు అయిపోయినాయండి. హ్మ్. అంటే కోర్టులో ఎక్కడైనా మళ్ళీ మీరు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ షీట్లన్నీ కూడా ఎత్తించుకున్నారనేది ఆరోపణలు ఉన్నాయి కదా? కేసులన్నీ ఎక్విటేలు అయిపోతే ఇంక రౌడీ షీట్ ఎందుకు ఉంటుందండి? ఓకే. మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కేసు ఉండాలి. ఎందుకు ఓపెన్ చేయాలి? కొత్తపల్లి గీత గారు ఇంటర్నల్ కావాలని ఓపెన్ చేయించింది.
కావాలని ఓపెన్ చేసి కొత్తపల్లి గీత గారు. సో కొత్తపల్లి గీత గారికి మిమ్మల్ని టార్గెట్ చేసి కేసులు ఓపెన్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అవసరం ఏమొచ్చిందంటే అండి, ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున నెగ్గారు. అవును, ఎంపీగా నెగ్గారు. అవును, టీడీపీలోకి వెళ్ళిపోయారు. అవును. మేము హార్డ్గా ఆమె తరపున ప్రచారం చేసాం. మేము తిరిగాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, కష్టపడి తిరిగాం. ఆమె కూడా మాతో తిరిగింది, మేము కూడా మాతో యాక్టివ్గా తిరిగింది, మేము కూడా యాక్టివ్గా తిరిగాం. ఆమె కూడా వైఎస్ఆర్లో స్ట్రాంగ్గా తిరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తిరిగారు ఆమె కూడా. ఆమెతో మేము తిరిగాం, కలిసి గట్టిగా పార్టీని బిల్డప్ చేసాం, గట్టిగా తిరిగాం. గట్టిగా ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా మేము చాలా స్ట్రాంగ్గా చేసాం. ఆమె కూడా తెలుసు, ఆమె కూడా చూశారు. సడన్గా వెళ్ళిపోతే మాకు బాధ కలిగింది. నేను ఒకటే మేము ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు నెగ్గారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గినప్పుడు ఈ పార్టీ నుంచి వదిలి టీడీపీలోకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. మీకు వెళ్ళిపోదలుచుకుంటే వైఎస్ఆర్ పార్టీ బీఫామే నెగ్గారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మీరు టీడీపీలోకి వెళ్ళిపోండి. టీడీపీ తరఫున మళ్ళీ మీరు పోటీ చేయండి, పోటీ చేసి నెగ్గండి మీరు అని ప్రెస్ మీట్లో నేను సవాల్ చేశా. ఆమెకు ఆ మాటకి బాధ కలిగిందట. బాధ కలిగి ఆమె కూడా నా మీద ఏమి పెట్టలే, వాస్తవం పెట్టారు. ఆమె కూడా ఏమనంటే, ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడాడు, సో నాకు బాధ కలిగింది, అందుకని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కేసు పెట్టింది. ఓకే, ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు ఎడుతుందా? రాదండి. అప్పుడు పోలీసులు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి పెట్టారు. ఓకే, ఎస్సీ ఎస్టీ కేసు అంటే మీ తాతల కాలం నుంచి కూడా కొండకాపులు అంటుంటారు కదా, కొండకాపు అంటే ఎస్టీ కిందికి వస్తుంది కదా. మరి అలాంటప్పుడు మీకు ఎలా ఎస్సీ ఎస్టీ కేసు ఉందండి? అది ఆల్రెడీ మా తాతగారు కూడా చేశారు, అదే సమితి చేశారు, సర్పంచ్ చేశారు. మా ముత్తాత గారు సర్పంచ్ చేశారు, మా తాతగారు సర్పంచ్ చేశారు, తర్వాత సమితి చేశారు, మా ఫాదర్ సమితి చేశారు, మా ఫాదర్ మండల ప్రెసిడెంట్ చేశారు. నేను జనరల్లో జడ్పీటీ చేశా, ఎస్టీ కేటగిరీలో ఎంపీపీ చేశా. ఇంచుమించుగా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం. అది మాకు అది కూడా మాకు సర్టిఫికేట్ ఉంది. తర్వాత మేము ఒకవేళ పార్టీ మాటలతో కొంచెం ఇంటర్నల్గా పెట్టి కలెక్టర్తో క్యాన్సిల్ చేశారు. నేను వైఎస్ఆర్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. నేను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు స్టే చేసింది. 2014లో మీరు వైసీపీ అభ్యర్థిగా రంపచోడవరం నుంచి నామినేషన్ దాఖలు చేస్తే మీరు కొండకాపు కాపు అని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత డమ్మి గారు అయితే నామినేషన్ వేశారు. కాదండి, అదేంటి ఏమైందంటే, నామినేషన్ వేసానండి నేను. అప్పటికే నా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. 2009లో నేను వైఎస్ఆర్ నుంచి ఏదైతే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్లోకి వచ్చానని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను. వాళ్ళు ఇంటర్నల్గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. నేను వెంటనే కలెక్టర్ క్యాన్సిల్ చేస్తే దాని మీద కలెక్టర్ క్యాన్సిల్ మీద హైకోర్టుకి వెళ్ళా. హైకోర్టు నన్ను స్టే చేసింది. స్టిల్ నౌ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ హైకోర్ట్ అండి. ఓకే, ఆ తర్వాత నేను 2014లో నామినేషన్ వేసాను. కోర్టులో ఉన్న దాన్ని మేము నామినేషన్ పెండింగ్ ఉంది కాబట్టి పరిణామాలు తీసుకోలేం, కోర్ట్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి పెండింగ్ స్టే ఉన్న వాటిని మేము పరిణామాలు చేయలేం అని ఆ బేస్ మీద రిజెక్ట్ చేశారు. మరి మీరు వేశారు, ఏ ఉద్దేశంతో అప్పుడు వంతల రాజేశ్వరిని డమ్మీగా నామినేషన్ దాఖలు చేయించారు? జనరల్ గానే ఏ క్యాండిడేట్ అన్నా ఒక క్యాండిడేట్ వేసినప్పుడు ఇంకో క్యాండిడేట్ పెడతాం కదా. చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఎవరు పెట్టాలి కదండి. వంతల రాజేశ్వరి ఎందుకు చూస్ చేశారు అంటే ఆల్రెడీ నాతో ఎంపీపీ చేసింది కదండి. జడ్పీ చేసినప్పుడు తన ఎంపీపీ, మా ఫాదర్ ఎంపీపీ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ వైస్ ఎంపీపీ. వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఈ రాజకీయ స్నేహం ఉంది. మా ఫాదర్ ఎంపీపీ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ వంతల కొండబాబు అండి, వైస్ ఎంపీపీ చేశాడు ఆయన. తర్వాత ఆయన కూడా నక్సలైట్లు చంపారు పాపం. నక్సలైట్లు చంపారు వాళ్ళ ఫాదర్. వీళ్ళు తర్వాత నేను జడ్పీ చూసినప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా మా ఫాదర్ తో పనిచేశారు పాపం. ఆయన కూడా మా ఫాదర్ లాగా నష్టపోయారని ఈ అమ్మాయిని తీసుకొచ్చి నేను జడ్పీ చేసినప్పుడు ఆమె ఎంపీపీగా చెప్పెట్టాం. మీరు నామినేషన్ ఆమెకు డమ్మీ అయిపించారు, మీదేమో స్వీకరించలేదు, స్కూటనీలో ఎగిరిపోయింది మీద. ఆమె ఎమ్మెల్యే అయిపోయారు. సరే, ఎమ్మెల్యే అయిపోయారంటే మీ సహకారం ఉంటుంది అనుకో. ఎమ్మెల్యే కావడానికి ఆమె ఒకటే కాదు, సహకారం ఉంటుంది, పార్టీ ఓట్లు ఉంటాయి, పార్టీ గుర్తుంది కాబట్టి. మరి ఎందుకు వంతల రాజేశ్వరి గారు మధ్యలో వెళ్ళిపోయారు? ఆమె ఎందుకు మీరు నిలవరించలేకపోయారు అసలు?